హలో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది గణేష్ టెంపుల్. ఈ టెంపుల్ మీకు శ్రీశైల సిఆర్‌ఓ ఆఫీస్‌కి దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఈ టెంపుల్‌కి ఆపోజిట్‌లో మీకు శ్రీశైల మల్లికార్జున స్వామి 4 ద్వారాలలో అంటే గోపురాలలో ఒకదానికి ఆపోజిట్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెంపుల్‌కి ఈ టెంపుల్‌కి మీకు ఆపోజిట్‌లో నిలబడినట్లయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకొక ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. ఆర్చ్ మీకు కళ్యాణకట్ట, పాతాళగంగకి వెళ్ళే రూట్ చూపిస్తూ ఉంటుంది. ఈ రూట్‌లో గనక మీరు వెళ్ళినట్లయితే, ఈ దారి పొడవునా మీకు కళ్యాణకట్ట, అలాగే చాలా సదన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సదన్స్‌తో పాటుగా స్వామివారి దీక్ష వేసుకున్న వాళ్ళు ఎక్కడ ఇరుముడి ఇప్పాలో అవి గూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ దారి పొడవునా మీకు స్టాల్స్‌తో పాటుగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఒక మొబైల్ ఛార్జ్ చేయడానికి రూ. 30 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఈ కళ్యాణకట్ట, డార్మెంటరీ ఇవన్నీ దాటి మీరు ముందుకెళ్ళినట్లయితే, మీకు పాతాళగంగ ఒక ఆర్చ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆర్చ్‌కి మీకు రైట్ సైడ్‌లో మీకు పాతాళేశ్వర టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పాతాళేశ్వర టెంపుల్‌లో మీకు శివలింగం, అలాగే గర్భగుడికి ముందు ఒక చిన్న మండపం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం చాలా పాతదిగా అనిపిస్తుంది. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే, ఇందులో స్వామివారు పాతాళేశ్వరుడు. అంటే స్వామివారు పాతాళం నుంచి ఉద్భవించారని చెప్పబడుతుంది. అలాగే ఈ ఆలయం కూడా పాతాళం నుంచి కట్టబడిందని కూడా చెప్పబడుతుంటుంది. ఓం నమః శివాయ 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 లెఫ్ట్ సైడ్‌లో మీకు రోప్‌వేకి వెళ్ళే రోప్‌వే టికెట్స్ ఇచ్చే కౌంటర్ గూడా ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.
ఈ రోప్‌వే కౌంటర్ అనేది పాతాళేశ్వర ఆర్చ్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్పాను గదా! అలాగే ఇది పాతాళేశ్వర సదన్ పక్కనే ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా లెఫ్ట్ సైడ్ ఎళ్ళినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రోప్‌వే టికెట్ మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకైతే ఎప్పుడెళ్ళినా ఇస్తారు. అలాగే మీరు డ్యామ్ వరకు వెళ్ళే బోటింగ్ టికెట్ కూడా ఎప్పటి వరకైనా ఇస్తారు. వీటి కోసం మీరు పొద్దున్నే వెళ్లి లైన్‌లో నిలబడాల్సిన అవసరమే లేదు. ఏ టైంలో వెళ్ళినా సరే వాళ్ళిస్తారు. రోప్‌వే టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి రూ. 100, చిన్న పిల్లలకైతే రూ. 70 రాను పోను. అలాగే బోటింగ్ టికెట్ అయితే పెద్దవాళ్ళకి రూ. 80, చిన్న పిల్లలకైతే రూ. 60. ఇక్కడ రోప్‌వే ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మీకు 4 క్యాబిన్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో నలుగురిని ఎక్కించుకుంటారు. మొత్తం ఒకేసారి 16 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది పాతాళ గంగ ఆర్చ్. ఇక్కడ ఈ ఆర్చ్ కింద మీకు చిన్న నంది ఉంటుంది. అంటే ఒక చిన్న స్తంభంపై నంది ఉంటారు. అక్కడ నుంచి మీకు మొత్తం ఒక 500-700 మెట్లయితే ఉంటాయి. మొత్తం అయితే 700 మెట్లని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్పారు. అయితే ప్రస్తుతం అయితే చాలామంది 525 మెట్ల వరకైతే ఉన్నాయని చెప్తున్నారు. ఈ మెట్ల మార్గం మనకి విశాలంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను చూసాను చాలామంది పిల్లలు, ఇద్దరు, ముగ్గురు పిల్లలైతే స్కిడ్ అవ్వడం అయితే నేను చూసాను. కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఈ దారి పొడవునా గూడా మీకు స్టాల్స్ కూడా ఉంటాయి. అంటే మధ్యలో మీకు దాహం వేస్తే తాగడానికి కూల్ డ్రింక్ షాపులు, అలాగే టిఫిన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అలాగే చాలామంది ఈ పాతాళ గంగలో దీపం వదలడానికి అక్కడ దీపాలు గూడా అమ్ముతున్నారు. అవి గూడా మీరు చూడొచ్చు. ఇలా చాలామంది కార్తీక దీపాన్నయితే దాంట్లో వదులుతారు. అంటే దీపాన్ని దాంట్లో వదులుతారు. అలాగే ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు. అందుకనే చాలామంది భక్తులు ఉదయాన్నే వచ్చి మెట్లు దిగేవాళ్ళు మెట్లు దిగుతారు. లేతే రోప్‌వే ద్వారా ఈ ప్రాంతానికి చేరుకొని అక్కడ స్నానాలు ఆచరించి, స్నానాలు చేయలేని వారు కనీసం నీళ్ళైనా తల మీద చల్లుకొని తిరుగు ప్రయాణంలో మెట్లెక్కడము లేదా రోప్‌వేలో రావచ్చు. అయితే ఉదయం రోప్‌వే కౌంటరు చాలా వరకు తక్కువగా ఉండొచ్చు. కానీ సాయంత్రం వేళ అయితే మాత్రం అంటే 10 తర్వాత అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మెట్లన్నీ మళ్ళీ మనం తిరిగి ఎక్కడానికైతే మనకి 20 మినిట్స్ అయితే పడుతుంది. నేనైతే ట్రై చేశాను. కానీ ఎక్కిన తర్వాత అయితే కొంచెం కష్టంగా అనిపించింది. నాకే కష్టంగా అనిపించిందంటే పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలైతే తీసుకునే వీళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. ఎక్కగలిగే నమ్మకం ఉంటే అయితే ఎక్కండి. లేదంటే రోప్‌వే ట్రై చేయొచ్చు. అయితే 10 తర్వాత అయితే మాత్రం ఈ రోప్‌వే మార్గం అయితే చాలా రద్దీగా ఉంటుంది. మెట్లెక్కడానికి మనకి 20 మినిట్స్ పట్టినట్లయితే రోప్‌వేలో రావడానికి మీకు రద్దీ దృష్ట్యా 40 నుంచి గంట సమయం అయితే పట్టొచ్చు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేయండి. అలాగే మీరిక్కడ కింద పాతాళగంగను చేరుకున్న తర్వాత అక్కడ మీకు బోట్ సదుపాయం కూడా ఉంది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. బోట్‌లో మీకు శ్రీశైలం డ్యామ్ వరకు తీసుకెళ్తారు. దీనికి పెద్దవాళ్ళకైతే రూ. 80, చిన్న పిల్లలకైతే రూ. 60 చార్జ్ చేస్తారు. మీరు టికెట్ అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ మెట్ల మార్గం చివరి వరకు ఎలా ఉంటుంది? అలాగే మార్గం మధ్యలో మనం ఇంకేమైనా సందర్శించవచ్చా? అలాగే బోర్డింగ్ పాయింట్ వరకు ఎలా చేరుకోవాలి? ఇక కంప్లీట్ వీడియో ఇక్కడి నుంచి చూడొచ్చు. చివరి వరకు చూడండి.
ఇక్కడ మనం చూడబోయే పాతాళ గంగ మరేంటో కాదు. ఇదే కృష్ణా నది. అయితే భూగర్భం నుంచి ప్రవహించే పాతాళ గంగ కృష్ణా నదిలో కలుస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని పాతాళ గంగ అని పిలుస్తూ ఉంటారు. దీని వెనక కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. సీతారామ వనవాసం అప్పుడు సీతకు దాహం వేసినప్పుడు రాముడు లక్ష్మణుని నీరు తెమ్మని అడిగాడట. అప్పుడు లక్ష్మణుడు నీరు కోసం వెతకగా ఏమీ దొరకలేదట. అప్పుడు లక్ష్మణుడు భూమిలోకి బాణాన్ని వేసినప్పుడు భూమిని చీల్చుకుంటూ పాతాళం నుంచి ఒక నీటి ప్రవాహం ప్రవహించిందట. అందుకే ఈ ప్రవాహాన్ని పాతాళ గంగ అని పిలుస్తారు. అలాగే ఈ పాతాళ గంగకు మహాభారతం కూడా సంబంధం ఉంది. అర్జునుడు మరణశయ్యపై ఉన్నటువంటి భీష్ముడి కోసం నీరు కోరుతూ భూమిలోకి ఒక బాణాన్ని వేశాడట. అప్పుడు ఒక పవిత్ర జలం భూమిపైకి వచ్చిందట. ఆ జలాన్నే ఈ పాతాళ గంగ అని కూడా అంటారు. ఇలా రామాయణ మహాభారతాలతో ముడిపడి ఉన్నదే ఈ పాతాళ గంగ. సో ఇది పాతాళ గంగ మెట్లకు సంబంధించిన వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Please like, share and subscribe.